ఫ్యాన్ పార్టీకి పట్టిన గ్రహణం వీడుతుందా? ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పాలి ఇది. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి తన ప్రాబల్యాన్ని కనబరిచింది, అలాగే ఎటువంటి వైభవాన్ని కలిగి ఉంది అందరికీ తెలుసు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, ఒక వ్యవస్థగా, శక్తిగా ఉన్నటువంటిది వైఎస్ఆర్సీపీ. కానీ 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఫలితాలు వచ్చాయి అనేది చాలా క్లియర్గా మనందరికి అర్థమైంది. ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతలకు కూడా సుస్పష్టమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం మనం చూస్తే ఆ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీలో మనం ఉండలేం. మనం ఏదోటి దారి చూసుకోవాలి, ప్రత్యామ్నాయం ఎత్తుక్కోవాలి. ఎందుకనంటే పార్టీలో పరిస్థితులు ఆ విధంగా ఏర్పడ్డాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూటమి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది ఎన్నికలకు ముందు నుంచే. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా మిగిలిన విషయాలకు సంబంధించి చాలా క్లియర్గా వారు ప్రతిదీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందుకు పెట్టినటువంటి పరిస్థితి. ఆ విషయంలో నిజంగా మెచ్చుకోవచ్చు జనసేన పార్టీని. ఎందుకనంటే ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఆధారం ఆర్టీఐ ప్రకారం తీసుకొని దానికి సంబంధించినటువంటి అంశాలను నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో, ఈ వ్యవస్థలో ఇన్ని కోట్ల అక్రమాలు జరిగాయి, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని పార్టీ తరపున ఒక ఛాలెంజ్, సవాల్ విసిరారు. దానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ కూడా స్పందించలా. ఆవిడ అధికారంలో ఉన్నారు, వీరి మాటలకి మనం పట్టించుకునేది ఏంటి అన్నట్లుగానే వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ ఆ లైట్ తీసుకున్నటువంటి విషయమే ఈ కూటమి పార్టీలకు స్ట్రాంగ్గా మారాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు అసలు పార్టీలు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, కేడర్లో ఏ రకమైనటువంటి ఒక మనోభావం అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాలి. అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 80% ఉంటే అది ఇప్పుడు ఒక 10% మాత్రమే. వైనాట్ 175 అని ఎన్నికలకు ముందుకు ప్రచార సభల్లో ఓరెత్తించినటువంటి నాయకులు ఫలితాల అనంతరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తలోదారి చూసుకున్నారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి మంచి రోజులు రానున్నాయి. చాలా పటిష్టంగా పార్టీ మారబోతుంది. పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా బలంగా తయారవుతుంది. పార్టీలోకి రావటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు పక్క పార్టీలో నుంచి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ కేవలం ఆ పార్టీలో మాత్రమే. చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను బేస్ చేసుకొని దానికి సంబంధించి ఒక రకమైనటువంటి స్టడీ. జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యమైనటువంటి నాయకుడే. ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ ఉన్నప్పటికీ తాతల దగ్గర నుంచి రాజకీయాలను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. తాత రాజారెడ్డి, తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, వారితో కూడా ఎన్నికల ముందు ప్రచార సభల్లో రకరకాలుగా ఆయన వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆయనకు రాజకీయ అనుభవం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఒక ప్రముఖ జ్యోతిష్యుడితో పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది, ఏంటి వాటి పరిస్థితి ఏంటి అనేది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఈ శాస్త్రాలను కానీ జ్యోతిష్యాలు కానీ లేకపోతే ఇవి నమ్మరు అంటారు. కానీ ఆయనే ఎక్కువగా విశ్వసిస్తారట, నమ్ముతారట. తాజాగా జరుగుతున్నటువంటి చర్చ దీనికి సంబంధించి తాడేపల్లిలో జరిగినటువంటి కొన్ని మార్పులు చేర్పులు ఇదే కారణం. పార్టీ కార్యాలయంలో అలాగే ఆయన నివాసంలో కూడా కొన్ని మార్పులు చేశారు వాస్తు పరంగా. అంటే ఈ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పినటువంటి సూచన, చేసిన దిశానిర్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక భరోసా, మనోనిబ్బరం, మీ పార్టీకి ఇక డోకా లేదు, ఎలాంటి మీరు భయపడక్కర్లేదు, చక్కగా మీ పార్టీ మళ్ళీ పూర్వపు వైభవం రాబోతుంది, మీకు పట్టిన చీడ పీడ అన్నీ ఇదైపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్ పార్టీకి గ్రహణం పట్టింది, అదంతా వీడిపోతుంది అనేది ఒక నమ్మకాన్ని కలిగజేశారట. అది ఎంతవరకు సాధ్యం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అది సాధ్యపడుతుందా
అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు కష్టం. ఆ పరిస్థితి అయితే పార్టీకి రాదు. ఎందుకనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, చాలామంది, కాకాని గోవర్ధన్ రెడ్డి, మొన్న బెయిల్పై బయటకు వచ్చినటువంటి వల్లభనేని వంశీ, ఇలా పార్టీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులంతా జైలుకి వెళ్ళి వస్తున్నారు. మరి జ్యోతిష్యుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా వర్కౌట్ అవ్వవు. కేవలం వారికి ఒక రకమైనటువంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వటానికి మాత్రమే ఆ ప్రముఖ జ్యోతిష్యుడు ఈ విధంగా చెప్పుండొచ్చు. ఏదైనా సాధారణంగా ఇక్కడ జ్యోతిష్య శాస్త్రాన్ని మేము తప్పుపట్టట్లా, జ్యోతిష్యుల్ని మేము తప్పుపట్టట్లా. కానీ కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ ఇదే ఒక వారికి దినచర్యగా, లాభాపేక్షగా, ధనార్జనే ధ్యేయంగా చేసేటువంటి వారు ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. పూజలు, పునస్కారాలు, ప్రజల నుంచి మద్దతు రావాలి, ప్రజా అభిమానం ఉండాలి, ప్రజాదరణ ఉండాలి. అంతే తప్ప జ్యోతిష్యం ఏం చేస్తుంది, లేకపోతే ఇక్కడ అక్కడ మార్చి అక్కడికి ఇక్కడ మార్చి ఏం చేస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ టేబుల్ ఇక్కడ కాదు అక్కడ ఉండాలి, మీ పార్టీకి కలిసి వస్తుంది. ఈ రకమైనటువంటి విధానంతో ఆ నాయకులు కానీ, పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు కానీ ఈ ఆలోచన చేయటం అనేదే కరెక్ట్ కాదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదైనా ఉంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజలకు వివరించాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి విధానం కరెక్ట్ కాదు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఫ్యాన్ పార్టీలో ఏ క్షణాన్న ఏం జరుగుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో ఊహించని సిచ్యువేషన్. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు వారు చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ అటువంటివి. ఉదాహరణకు తాజాగా జరుగుతున్నటువంటి కేసే ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్. దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడెక్కడ పేర్లో బయటకు వచ్చాయి, ఎవరెవరో జైల్లో ఉన్నారు, బిగ్ బాస్ పేరు బయటకు వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఎవరో కానీ మహానుభావుడు ఆయన చెప్పిన విధంగా మన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి, మనకు పట్టినటువంటి ఒక రకంగా మన పార్టీకి మనకు పట్టినటువంటి దరిద్రం పోతుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వారు ఆయనే స్వయంగా కొంతమంది నాయకులకు ఫోన్ చేశారట. ఇది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది జరుగుతూ ఉంది. చూడాలి మరి నిజంగా ఆ జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పినట్లు పార్టీకి పట్టినటువంటి గ్రహణం వీడుతుందా. ఇప్పుడు స్లోగా తిరుగుతున్నటువంటి ఫ్యాన్, మరి హై స్పీడ్ ఉన్నటువంటి ఫ్యాన్ కూడా స్లో అయిపోయిందంట. మరి అది ఏ రకంగా పనిచేస్తుందనేది చూడాలి. మరికొద్ది రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు పార్టీలో జరగబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నెంబర్ 1 న్యూస్ అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా ఛానల్, మా మీడియా సంస్థల ఆధ్వర్యంలో మరొక ముందడుగనే చెప్పాలి. నెంబర్ 1 ఓటీటీ. ఇప్పుడు ఒక రకమైనటువంటి మీడియా వ్యవస్థ వారికి ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నటువంటి విధానం మనకు తెలుసు. కానీ మేము ఓటీటీ ద్వారా ప్రజలకు మరింత చేరువై అనేక విషయాలను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు తెలియజేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, రైతులు, ప్రతి ఒక్కరికి, యువత ఉపయోగపడే విధంగా ఆ యొక్క కేటగిరీస్లో ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉంటాయి. త్వరలోనే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాం. నెంబర్ 1 ఓటీటీ అనేది. దయచేసి మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు ఇలాగే మీరు ఇవ్వాలని, మీ సపోర్టు కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెంబర్ 1 ఓటీటీని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.